ఎస్పెషల్లీ మనకున్న ఐటీడీఎల్లో ₹1,00,000 వరకు, ప్లెయిన్ ఏరియాస్లో 75,000 రూపాయల వరకు అదనపుగా గవర్నమెంట్ శాంక్షన్ చేసి జీవో అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అదనపుగా వస్తుంది మనం అడుగుతాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి అధికారులందరికీ కొంతమంది వెనకాల ఎవరు పిటిషన్స్ ఉన్నాయో దయచేసి వాళ్ళు పిటిషన్స్ తీసుకోండి, అందరూ ఎవరైనా వెళ్ళి. అండ్ నాకు ఒక్కటేనంటే ఇక్కడ తహసీల్దార్స్ అండ్ ఆర్డీఓస్ ఒక నిమిషం, ఇది ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల సెక్యూరిటీ క్లియరెన్స్ 233కే క్లియర్ చేసేయాలి. వినండి ఒక్క నిమిషం. విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుందని ఇది సెక్యూరిటీ క్లియరెన్స్ వల్ల కొంచెం మామూలు మెట్ట ప్రాంతాల కంటే కూడా ఏజెన్సీ ప్రాంతాలు తొందరగా క్లియర్, అందుకనే వెంటనే బయలుదేరాల్సి వస్తుంది. ఒకసారి మీకు దయచేసి ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో పిటిషన్స్ అన్ని పేషి అధికారులు కూడా తెలియజేస్తాను. ఒకసారి మీరు అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని స్థానిక అధికారి యంత్రాంగం నుంచి ఒకసారి మీరు కలెక్టర్ గారి దృష్టికి, ఎవరైతే ఏ సమస్యలు అయితే చెప్పారో కలెక్టర్ గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి మీరు ఫాలోఅప్ చేయండి దయచేసి. ఓకే, మీరు చెప్పండి, మీ మాటతో ముగిద్దాం. చెప్పండి, చెప్పండి. ఒక్కసారి మైక్ ఇవ్వండి వాళ్ళకి, ఒక్కరికి మైక్ ఇవ్వండి. అరవద్దు, అంతమంది అరిస్తే లాభం, ఒక్కలే మాట్లాడు. హలో, ముందుగా నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. నేను జనసేన కార్యకర్తను. నాకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్ట్ గా పదవి ఇచ్చున్నారు కాబట్టి నా పదవికి న్యాయం చేయాలని రైతుల తరపున ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ఈ మధ్య కాలంలో మాకు కాపీలు, మిరియాలు, పసుపు పంట బాగా పండింది సార్. మీ దయ వల్ల బల్లవ్ గారు గ్రామంలో అలాగే అంత కోపంగా మాట్లాడు, ప్రశాంతంగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రశాంతంగా మాట్లాడు సార్. మేము ఎంతో కష్టపడి, నీ కోపానికి మైక్ కూడా పనిచేయట్లా. హలో సార్, ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నాం సార్. అయితే ఒక్క మాట రైతులందరూ కూడా బాగా వినండి సార్. మేము వెళ్ళిన తర్వాత ఉదాహరణకు ఒక బస్తా 50 కేజీలు తూగుతుంది సార్. 50 కేజీలు తూగితే ఆ సావుకారు ఏం చేస్తున్నారంటే 5 కేజీలు తారం కొడుతున్నారు సార్. అంటే 5 కేజీలు తగ్గించి 45 కేజీలు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు సార్. ఉదాహరణకు మిరియాలు 650 రూపాయలు ఉన్నది సార్. అయితే 5 కేజీలు పోతే 4,000 రూపాయల దాకా పోతుంది సార్. కాబట్టి మన గవర్నమెంట్ సంస్థ వారే ఈ మిరియాలు, కాపీలు కానీ పంట కొన్నట్లయితే మేము ఒక బస్తా 50 కేజీలకే 4,000 రూపాయలు నష్టపోతున్నాం సార్. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాత్రం కొంచెం ఆలోచించాలి సార్. ఒక బస్తాకి ఎన్ని పడతాయి మిరియాలు? మీరు లాక్కోకండి, మీరే పొలిటికల్ లీడర్స్ అని మీరే లాక్కోని ఎలా చేస్తే ఎట్లా? రేపు పొద్దున మీరు రోడ్ల మీదకి వెళ్ళాలంటే మీరు గొడవలు పెడితే ఎట్లా? మీరు మైక్ తీసుకోగానే దాడి చేసినట్టు మాట్లాడితే ప్రశాంత్. కోపడితే రోడ్లు వస్తాయా? కోపడితే సమస్యలు తీరుతాయా? అర్థవంతంగా మాట్లాడితే కదా. ఏం చెప్పు, ఊదకుండా చెప్పు. దానికి అందరూ ఊతున్నారు మైక్లో, మాట్లాడండి, ఊదొద్దు. చెప్పండి. సారీ నా దేవుడు, నేను కొత్త మాటేం భాస్కర్ని సార్. మాది ఆంజనేయ శనివారం పంచాయతీ, చింతపల్లి మండలం. నేను హైదరాబాద్ సంస్థలో పనిచేశాను సార్. నాది కొత్త మాడెం గ్రామము, ఆంజనేయ శనివారం పంచాయతీ, చింతపల్లి మండలం సార్. నేను గోపాల్ సినిమాకు వచ్చాను సార్. వస్తే 250 టికెట్ కొన్నాను, పాస్. సారీ సార్. ఓకే సార్. అంటే నాకు 3 గ్రామాలు ఉన్నాయి సార్. ఆంజనేయ శనివారం పంచాయతీ, శనివారం పంచాయతీ సార్, కొత్త మాడెం, పాత మాడెం, తర్వాత గున్న మామిడి సార్. 6 కిలోమీటర్ రోడ్డు, 6 కిలోమీటర్ రోడ్డు మాకు కావాలి సార్. ఇందాక పెద్ద వాళ్ళకి అక్కడ ఇచ్చాం సార్ శిల్పు. ఇక్కడ ఉన్న మా పోలీసు శాఖ వారికి అందరికీ పేరున ధన్యవాదాలు. నా దేవుడికి ధన్యవాదాలు. ఉంటాను. ఓకే. నేను మాట్లాడుతాను. ఏం చెప్పాను? ఇట్లా అయితే కష్టమే. కూర్చొని అరవద్దా? ఏంటి సమస్య ఏంటి చెప్పండి, దేని గురించి? సార్ నమస్తే సార్. నేను లోకల్ జనసేన లీడర్ సార్. మీకోసం నేను నడిచి వచ్చాను సార్. నేను నడిచి వచ్చాను. కానీ ఒక విషయం సార్, విని చెప్పాను. మీరు గొడవ పెట్టకుండా మామూలుగా మాట్లాడండి. మా లోకల్లో మరి రోడ్లు పడలేదు సార్, చాలా మంది బాధపడుతున్నారు. అదే కదా, రోడ్లు ఒకేసారి ఎలా వేస్తాం? మరి 1 by 1 రోడ్లు వేస్తాం కదా సార్. వేయించాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా. ఇంకొక విషయం సార్,
పెన్షన్తో బాధపడుతున్నారు సార్. పెన్షన్ కావాలి సార్, పెన్షన్. తర్వాత ఆర్ట్ ఆపరేషన్లో బాధపడుతున్నారు సార్. సిఆర్టీలు కొందరికి మీరు కోపంతో మైక్ అటు ఇటు ఊపేస్తాను, మాట వినిపించట్లేదు. ఓకే, మీరందరూ పార్టీ తరపించున్నారు కదా, మీరందరూ మీకు ఒక లీడర్ ఉన్నారు కదా, ఆయన ద్వారా మీ రిప్రజెంటేషన్స్ అన్ని, మీ పిటిషన్స్ అన్ని పంపించండి, నేను ఫాలోఅప్ చేస్తాను. మీ అందరికీ జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు ముగించుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ, అది లక్షల మంది జనం మధ్య కాదు, మన నందిగరు గ్రామంలో డోలీ మోతలకు కూడా ఇబ్బంది, డోలీ మోతలతోటి సతమతమయ్యే గ్రామానికి విముక్తి కల్పించి, అలాంటి గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని నేను మీ ముందుకు వచ్చాను. మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తాం, ఏమవుద్దో కూడా తెలియదు. కానీ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళని తలుచుకుంటే మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలు చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అలాగే మనకి జలజీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే, ఇక్కడ సమస్యలన్నీ ఒక రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే, ప్రధానమంత్రి గారి సహకారం కానీ, ఈ రోజున ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇదే నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి, ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే, ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు, మీకే వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా, ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈరోజు మనం వచ్చి మనం దాదాపు 200 ఒక మన పార్వతీపురం ఎన్ని చేశాం సార్? హౌ మెనీ కిలోమీటర్స్ వి లేడ్? లాస్ట్ 2 years నుంచి ఈ రోజు దాకా ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవును రోడ్లకు వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే, ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్ని కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక రోడ్డు వేయడానికి వస్తే మనకి ఇక్కడ పండే పంటకి మేము వెళ్ళటానికి పక్క ఊర్లకు పోవడానికి కొంచెం కనెక్టింగ్ రోడ్లని, ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం చెప్పడానికి, పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. అలాగే మీరందరూ, నేను మీ చేత జేజేలు ఎప్పుడు కొట్టించుకుంటానంటే, మీరు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దిగ్విజయంగా గెలిపించండి. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు, ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా గెలిపించండి. మీరు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ, సర్పంచులు కానీ, నేను పార్టీ చూడలేదు, వీళ్ళు మనకు ఓట్లు వేశారా లేదా చూడలేదు, మీరు మా అన్నదమ్ముల, మా ఆడపడుచులు అదే చూశాను, అంతకుమించి నేనేం చూడలేదు. మీరు బాగుండాలి, మీకు కన్నీళ్లు రాకూడదు, మీ దగ్గరికి మీరు కన్నీళ్లు పెట్టకూడదు. మేము ఉండి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లోకి రావాలి అంటే మీకు తెలుసు కదా, మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, ఇక్కడ రావడానికి నాయకులు రారు, భయపడతారు. నాకు ఎందుకు భయం లేదంటే, నేను ప్రజల కోసం పనిచేసేవాడిని, నేను ఆ బెదిరింపు నిజంగా నాకు అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు. కాకపోతే ఒకసారి నా ఒక్కడిదే కాదు కదా సెక్యూరిటీ, ఒకసారి అధికారులు కూడా వెళ్ళాలి,
పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్ళాలి, కమాండోస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సహజంగా ఏజెన్సీ ప్రాంతంలో మధ్యాహ్నం తర్వాత మీటింగులు ముగించేస్తాం.